క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. పరమగీతం 1:10. ప్రియ విశ్వాసులారా, ఈ వచనమందు వధువు సంఘము ధరించిన ఆభరణముల వలన కలిగిన సౌందర్య స్థితిని ప్రభువు కొనియాడుచున్నారు. పాపి అయిన మానవుని శుద్ధి చేసి ఆభరణములిచ్చి ఎంత సుందరమైన వాణినిగా పరిశుద్ధాత్ముడు చేసి ఉన్నాడో ఇందు కనబడుచున్నది. పాపి అయిన మనిషి క్రీస్తు ప్రభువు యొద్దకు తన పాపములను కన్నీళ్లతో ఒప్పుకొని శుద్ధి పొందిన తరువాత దైవ బోధను, సత్ప్రవర్తనయును, బోధనానుసారమైన సేవయును, విశ్వాసుల యొక్క సహవాసమును, పాప విసర్జన శక్తియు కలిగి ఉండి పాప పరిహారమును, రక్షణ స్థితియు కలిగి ఉన్నదను నిరుకు కొరకు బాప్తిస్మమును పొందవలెను. ఇట్టి స్థితియే రక్షణ స్థితి అయి ఉన్నది. ఆ తరువాత పరిశుద్ధాత్మను పొందెదమని అపోస్తల కార్యములు 2:28 నందు కలదు. మనుష్యులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. అపోస్తల కార్యములు 2:17. కనుక మనుష్యులందరూ అనగా అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందిన దినము నుండి అంత్య దినము వరకున్న మనుష్యులందరూ పరిశుద్ధాత్మను పొందవలనని అర్థమవుచున్నది. అపోస్తలుడైన పేతురు ప్రసంగించుచు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అపోస్తల కార్యములు 2:39. దూరస్తులనగా కాలమును బట్టి చూడగా అప్పటి నుండి అంతము వరకు అని అర్థమవుచున్నది. స్థలమును బట్టి దూరమనగా యెరూషలేము మొదలుకుని భూదిగంతముల వరకున్న వారికని అర్థమవుచున్నది. కనుక అందరూ పరిశుద్ధాత్మను పొందవలనని ఈ వాగ్దానమును బట్టి తెలియచున్నది. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అని వ్రాసిరి. కనుక పరిశుద్ధాత్మను అందరూ పొందుట మేలని కనబడుచున్నది. పరిశుద్ధాత్మను పొందనిదే వధువుగా సిద్ధపడుట కష్టము. పరిశుద్ధాత్ముడే క్రీస్తు యొక్క స్వరూపమునకు కొనిపోవును. ఎందుకనినా తండ్రి నుండి కుమారుడైన క్రీస్తు ప్రభువు నుండి బయలుదేరి వచ్చెను. తండ్రి రూపము కుమారుని రూపము ఒక్కటే. ఆ రూపము కలవాడే పరిశుద్ధాత్ముడు. ఆ రూపమునకే సంఘము మార్చును. అంతా ఒక్కటే రూపము. అందరూ క్రీస్తు వలనే ఉందురు. అందుకని క్రీస్తు యొక్క స్వారూప్యమును అనగా వధువుగా సిద్ధపరచగలడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు వధువు కావలసి వచ్చినప్పుడు అబ్రహాము ఇంట నుండి సేవకుడైన ఎలియాజరు తన యజమానుని ఆస్తిలోని శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకొని బయలుదేరి నాహోరు పట్టణము చేరి రిబ్కాకు ఆభరణములను ధరింపచేసి వధువుగా సిద్ధపరిచి అబ్రహాము ఇంటికి ఇస్సాకు కొరకు తీసుకుని వచ్చెను. ఆదికాండం 24వ అధ్యాయము. అటులనే పరిశుద్ధాత్ముడు ఈ దినములలో గొప్ప ఆభరణములయున్న వరములను విశ్వాసులకిచ్చి సంఘమును వధువుగా సిద్ధపరిచి రేపు రెండవ రాకడలో దేవకుమారుడైన క్రీస్తు ప్రభువునద్దకు తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. గనుక పరిశుద్ధాత్ముడు ఇచ్చు కృపావరములను పొంది వధువుగా సిద్ధపడి ప్రభువు యొక్క రెండవ రాకడలో పాలు పొందవలను. ఆభరణములు. బాహ్య మనుష్యుడు, అంతరంగ మనుష్యుడు శరీరమునకు ధరించే ఆభరణములున్నవి. 2 కొరింథీ 4:16. అట్లే అంతరంగమునకు ధరించే ఆభరణములున్నవి. శరీరమునకు ధరించునవి అందరికీ తెలియను. ఆత్మకు ధరించేవి క్రీస్తునందున్న భక్తులకే తెలియను. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 కొరింథీ 4:18. శరీరాభరణములు లయమగును గాని ఆత్మీయమైన అలంకారములు, ఆభరణములు క్షయము కావు. అవి అక్షయాలంకారములు. 1 పేతురు 3:4. పరిశుద్ధాత్మ ఇచ్చు వరములు విశ్వాసి యొక్క అంతరంగమున ధరించుకొను ఆభరణములై ఉన్నవి. సంఘ వధువునకు పరిశుద్ధాత్ముడు ఇచ్చు ఆభరణములు యోవేలు 2:28, రోమా 12:5-8, 1 కొరింథీ 12:8-10. 1 ప్రవచన వరము, రాబో సంగతులను చెప్పు వరము. అపోస్తల కార్యములు 1:27-28. 2 స్వప్న వరము, యాకోబు కుమారుడైన యోసేపునకు మరియమ్మ భర్త అయిన యోసేపునకు కలిగిన వరము. 3 దర్శన వరము, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన పౌలునకు తెలియపరచబడెను. ఎఫెసీ 3:3, 2 కొరింథీ 12:1. 4 పరిచర్య వరము, పేదలకు, వ్యాధిగ్రస్తులకు, శ్రమలో ఉన్నవారికి సేవ చేయు వరము. 5 బోధించు వరము, దైవ వాక్యమును వివరించు వరము. 6 హెచ్చరించు వరము. అపోస్తల కార్యములు 4:36.
విశ్వాసులను హెచ్చరించి క్రమపరిచి కార్యక్రమములలో పాలుపొందినట్లు చేయువరము. 7 పంచిపెట్టు వరము. తమ ఆస్తిని పంచిపెట్టువారు ఆది సంఘంలో ఆహారమును పంచిపెట్టిన వారు. అపోస్తల కార్యములు 6:2. పై విచారణ చేయు వరము. ఏ పని ఎట్లు జరుగుచున్నది, ఎవరి యొక్క అంతరంగ స్థితి ఎట్లున్నది, ఎవరి ప్రత్యక్షతలో తప్పు ఒప్పులున్నవో తెలిసి కొనగలవారే పై విచారణ చేయు వరము గలవారు. రోమా 12:8. 9 కరుణించు వరము. మంచి వారినైనా చెడ్డవారినైనా కరుణించు వరము. 10 జ్ఞానవాక్యం చెప్పు వరము. ఆత్మ వలన కలిగే పారమార్థిక జ్ఞానమును బట్టి అనేక పరలోక మర్మములను చెప్పుదురు. యోహానుకు పరమార్థ జ్ఞాని అని పేరు వచ్చినది. 11 బుద్ధివాక్యము. మనుష్యులు ఎట్లు మంచి బుద్ధిలోనికి రాగలరో అట్టి అనుభవములు వాక్యములు చెప్పి మంచి బుద్ధిమంతులుగా చేయుట. 12 విశ్వాసవరము. అపోస్తలుడు చేసిన అద్భుతములన్నీ తమకు కలిగిన విశ్వాస వరమును బట్టియే చేసిరి. అబ్రహాము జీవితములు చూచిన అబ్రహాము విశ్వాసము వలన విశ్వాసులకు తండ్రి అని తెలియచున్నది. 13 స్వస్థపరచు వరము. దైవ ప్రభావము చేత వ్యాధిగ్రస్తులను వారిని స్వస్థపరచుట. దయ్యములను వెడలగొట్టు సంతానము లేని వారికి సంతానము కలుగును. 14 అద్భుతములు చేయు వరము. అగ్ని, నీరు, రక్తము మొదలగునవి కనబడును. అపోస్తల కార్యములు 2:19, యోవేలు 2:30. 15 ఆత్మ వివేచన వరము. ఏ ఆత్మ ఎట్టిది, ఏ ఆత్మస్థితి ఎట్టిది, ఏ ఆత్మలో ఏమున్నది తెలియను. 16 భాషా వరము. భూలోక భాషలు నేర్చుకొనకుండగా అపోస్తలుడు మాట్లాడినట్లు మాట్లాడువరము. మార్కు 16:17. 17 భాషార్థము. భాష యొక్క అర్థం చెప్పుట. ఒకరు పరిశుద్ధాత్మ వలన భాష మాట్లాడుచుండగా మరి ఒకరు ఆ భాషను సంగమునకు తెలిసిన భాషలో చెప్పుదురు. 18 పరలోక భాషలు. 1 కొరింథీ 13:1. భూమి మీదనే పరిశుద్ధాత్ముడు విశ్వాసికి స్వర్గీయ భాషను ఇచ్చును. 19 ఏలియా యెహెజ్కేలు శరీరముతో ఎగిరి వెళ్ళు వరము కలవారు. ఫిలిప్పు 1 రాజులు 18:46. యెహెజ్కేలు 7:1. అపోస్తల కార్యములు 8:30. 20 ఆత్మ సంచార వరము. కొలస్సీ 2:5, ప్రకటన 4:1-2, 2 రాజులు 5:26. శరీరము ఒక చోట ఉండును కాని ఆత్మ ఎక్కడికైనా లోకమునకైనా వెళ్ళును. 21 తిరస్కరణి విద్య. శత్రువులు ఎవరైనా విశ్వాసులను పట్టి బాధించుటకు వచ్చినప్పుడు విశ్వాసి వారి మధ్యనే ఉండును కాని వారికి కనిపించడు. ఉదాహరణకు ప్రభువు గెత్సెమనే తోటలోనే ఉన్నారు. ఆయనను పట్టుకొనుటకు రానువారు దివిటీలతో వెతికిరి, కాని ప్రభువు వారికి కనబడలేదు. మరలా ప్రభువు నేనే మీ మధ్య ఉన్నానని వారికి బయలుపరుచుకొనెను. పరిశుద్ధాత్ముడు ఇచ్చు వరములు ఇంకా అనేకములు కలవు. ఇన్ని వరములు గల సంఘం యొక్క సుందర స్థితి ఏమని వర్ణించగలము? అనేక వరములు గల సంఘమును చూచిన ఎంతో ఆనందము ఆశ్చర్యము కలుగును. పరిశుద్ధాత్మ వరములు లేని సంఘము జీవము లేని సంఘమే. సంఘము యొక్క హారములు. యెహెజ్కేలు 16:11 నందును ఈ వచనమునందును అంతరంగ సంఘం యొక్క మెడకు వేయబడిన హారము కనబడుచున్నది. 1 యోసేపు ఫరో యొక్క కలభావము చెప్పినందున ఫరో దేవుని ఆత్మగల యోసేపు లాంటి వానిని కనుగొనగలమా అనెను. దేవుని ఆత్మ తెలిపిన భావమును బట్టి యోసేపునకు ఘనత రాజ్యాధికారం కలిగినది. ఆదికాండం 41:38. ఫరో యోసేపు మెడకు హారం వేసెను. ఈ హారం యోసేపు శరీరమునకు వేయబడినది కాని అసలు యోసేపు యొక్క అంతరంగమునకు ఆత్మ వలన కలిగిన అనుభవమే ఆయన ఆత్మకు హారము. ఇదియే మహోన్నత స్థితి. ఈ దీవెన దేవుని ఆత్మ వలన దానియేలు మరియు ప్రవక్తలు అన్ని కాలములలో ఉన్న భక్తులు గొప్ప మర్మములను తెలియజేసిరి. ఆయా కాలములలో సంగమునకు ఈ విషయములలో కలిగిన అనుభవ మహిమయే సంగమునకు గల హారములు. 2 సంగమునకు హింస శ్రమ వలన కలిగిన హారములు. క్రైస్తవులెందరో మహాశ్రమలను హింసలను పొందిరి. కొందరు హతసాక్షులైరి. వారి రక్తము సంఘాభివృద్ధికి విత్తనమాయను. ఈ రీతిని హింసింపబడి హతసాక్షులైనందున వారి అనుభవ స్థితి వల్ల సంఘమునకు గల హారములు. 3 స్తుతి గీతముల వలన హారములు. స్తుతి వలన అంతరంగమునకు స్థితి కలుగును. ఆ స్థితిని బట్టి పరలోకపు గతి ఉండునని దైవ భక్తులైన వారు అనేక గీతములను వ్రాసి పాడిరి. అందువల్ల సంఘమునకు కీర్తి. అన్ని కాలములలోని భక్తులు వారి అనుభవ స్థితి కొలది ఈ స్తుతి గీతములను వ్రాసిరి. దావీదు రాజు అన్ని కాలములకు అన్ని విషయములకు సరిపడు గీతములను వ్రాసెను. దావీదు సితార చమత్కారంగా వాయించినందున సౌలును పట్టిన దురాత్మ వదిలిపోయెను. ఇట్లు భక్తులు వ్రాసిన గీతముల వలన సాతాను యొక్క బలము పడిపోయెను. అందువల్ల సంఘమునకు ఘనత కీర్తి వలన కలిగిన హారములు. 4 ప్రార్థన వలన కలిగిన హారములు. ఆది సంఘము ప్రార్థించినప్పుడు భూమి కంపించెను. జైలులో ఉన్న పేతురు కొరకు సంఘము అత్యాశక్తితో ప్రార్థించగా జైలు తలుపు పేతురు బంధకములు ఊడిపోయెను.
సంఘము అందరి కొరకు అన్నిటి కొరకు నిత్యము ప్రార్థించుచూనే ఉన్నది. ఇట్టి ప్రార్థనల వల్ల అనేకులు మార్పు చెందుచున్నారు, అనేక ఉపకారములు కలుగుచున్నవి. ఇందువల్ల సంఘమునకు కలిగే హారములు అనేకములు గలవు. 5. సంఘమునకు ఇవ్వబడిన కృపా వరములను వాడుకొనుట వలన కలిగిన హారములు. సువార్త ప్రకటన వలన, దైవ ప్రత్యక్షత వలన, దైవిక స్వస్థత వలన, నూతనమైన వాటిని కనిపెట్టుట వలన, నరమాంస భక్షకులను మార్చుట వలన, ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యములు సంఘం చేయుట వలన, మరియు క్రైస్తవ సంఘమును హింసించు వారిని దీవించుట వలన, శత్రువులను ప్రేమించుట వలన, శత్రువుల యొక్క మార్పు కొరకు, రక్షణ కొరకు ప్రార్థించుట వలన కలిగిన అనుభవమే సంఘమునకు హారములగును. ఈ రీతిని ఆది నుండి అంతము వరకు వధువు సంఘమునకు గల హారములను మనం లెక్కించలేము. సంఘము ప్రయాసపడి ప్రభువునందు సంపాదించిన అనుభవ హారములను చూచి ప్రభువు సంఘం యొక్క అందమును కొనియాడుచున్నారు. 6. యోహాను దైవాత్మ వశమై దైవ ప్రత్యక్షత వలన అన్నిటినీ చూచును. అన్ని కాలముల సంగతి, అన్ని లోకముల సంగతి వ్రాసెను. శరీరమును పద్మస్ ద్వీపంలో నుంచి ఆత్మ పరమునకు పాతాళమునకు వెళ్లి అన్ని చూచి వ్రాసెను. ప్రకటన 4:1. అట్టి అనుభవము సంఘమునకు హారము. 7. శరీరముతో ఫిలిప్పు, ఏలియా, ఎహెచ్కేలు ఎగిరివెళ్లి పనిచేసిరి. అట్లు సంఘకాలంలో మన కాలంలో సంఘమునకు ఇట్టి అనుభవములున్నవి. ఇది హారము కాదా? 8. తిరస్కరణి విద్య. శరీరంలో మనుష్యుల మధ్య ఉన్నవారికి కనబడకుండాను ఇట్టి స్థితి ప్రభువునకు, సుందర్ సింగ్ గారికి, ఆయా కాలములలో ఉన్న భక్తులకు ఉన్నది. ఇట్టి స్థితి సంఘమునకు హారము కాదా? ఘనత కాదా? ప్రభువు బ్రతికించినట్లు సంఘము ప్రభువు యొక్క కృప వల్ల మృతులను బ్రతికించెను. సంఘమునకిట్టి గొప్ప ఇది ఒక హారము. 9. ఆభరణముల వలన కలిగిన అందము చెక్కిళ్ల ద్వారా కనబరచుచున్నట్లు హారముల వల్ల కలిగిన సుందర స్థితి కంఠమున కనబడునట్లును ప్రభువు పలుకుచున్నారు. ఇట్టి స్థితిని సంపాదించిన వధువు సంఘం యొక్క మెడను ప్రభువు చేతులతో కౌగలించుకొని ఆయన నోటితో వధువు యొక్క చెక్కిళ్లపై ముద్దు పెట్టుకొనుచు, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వచ్చుచుండగా తండ్రి దూరము నుండి కుమారుని చూచి వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. లూకా 15:20. తండ్రి శుద్ధి చేయక ముందే కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లు క్రీస్తు రక్తంతో శుద్ధి అయి పరిశుద్ధాత్మనితో నింపబడి అనేక కృపావరములు కలిగిన వాటిని, వారి గొప్ప అంతరంగ స్థితిని, మహిమను సంపాదించిన వధువు సంఘం యొక్క సుందర స్థితిని కొనియాడుచు క్రీస్తు ప్రభువు వధువు సంఘమును ముద్దు పెట్టుకొనక మానునా? అందుకని ప్రభువు వధువు యొక్క చెక్కిళ్ళు కంఠమునకున్న సుందరమును కొనియాడుచుండెను. అట్టి భాగ్యములు మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత.